నమస్తే, వెల్కమ్ టు హైపర్ న్యూస్. నేను పుష్ప. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పేద, బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచిన ఏకైక రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ అని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ మరియు టీడీపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సునీల్ కుమార్ తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ రావటం ద్వారా చదువుకున్న మాలాంటి ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని వారికి రాజకీయాల్లో కొనసాగేందుకు అవకాశం కలిగిందని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలకు మార్గం ఏర్పడిందని, అందుకు ఎన్టీఆర్ ఎంతో శ్రమించారని, ప్రస్తుత చంద్రబాబు నాయుడు నేపథ్యంలో ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు శీలం కిరణ్ కుమార్, పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, రాజు చెంచురామయ్య, శ్రావణి, లీలావతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడ గూడూరు పార్టీ కార్యాలయంలో నందమూరి తారక రామారావు గారికి పూలమాలేసి తెలుగుదేశం పార్టీ జెండాని ఎగురవేయడం జరిగింది. పూర్తిగా తెలుగుదేశం పార్టీ అనేది పేద ప్రజల పార్టీ. ఎందువల్లంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఈరోజు ఈ విధంగా ఉన్నామంటే దానికి కారణం అన్న నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే మాలాంటి చదువుకున్నటువంటి నిరుద్యోగులు ఈరోజు రాజకీయాల్లోకి వచ్చారంటే, చదువుకున్న వాళ్ళు వచ్చారంటే అది కూడా అన్న నందమూరి తారక రామారావు గారి పుణ్యం అని చెప్పి ఒకసారి గర్వంగా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఆ మహానుభావుడు ఉన్నప్పుడు ఈ రాష్ట్రం ఏ విధంగా ఉండింది, పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి భగవంతుడు, దేవుడు నందమూరి తారక రామారావు గారు. ఆయన వారసత్వం ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు కూడా అదే వారసత్వాన్ని కొనసాగిస్తూ ఈరోజు ఈ రాష్ట్ర ప్రజల కోసం ఎంతో శ్రమిస్తూ ఖచ్చితంగా ఈసారి గవర్నమెంట్ వస్తే ఇంకా పేదవాళ్ళకి ఏదో ఎంతెంతో చేయాలని తపంతో తహలాడుతున్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారికి మనందరం కూడా చేయూతనిద్దాం. ఈ ఎలక్షన్స్లో ఆయన్ని ఖచ్చితంగా ముఖ్యమంత్రి చేస్తున్నామని చెప్పి అందరికీ తెలియజేస్తూ ఒకసారి రామారావు గారిని తలుచుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం. ఓటుదేవి నుండి ముందు గూడూరు, తర్వాత చిలకూరు, తర్వాత వాకాడు, తర్వాత చిట్టమూరు, తర్వాత కోట, అంతే కదా. కాబట్టి దయచేసి పార్టీ అధ్యక్షులు అలాగే ముఖ్యమైన నాయకులు ఏ గ్రామానికి వెళ్తామో వాళ్ళు ముందుగా పిలిపించి మాట్లాడితే బాగుంటుంది. అది ఆ రోజు గారు ఎదుర్కొంటే ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తూ, మీరు ఏం చేయదలుచుకున్నారో అవి కూడా నాకు చెప్తే దాని ప్రకారం కూర్చొని ప్లాన్ చేసుకుని ఏ విధంగా చేయాలో కూడా మనం కూడా చేద్దాం. కాబట్టి అందరూ కూడా ఆలోచించమని చెప్పి మీరు భాస్కర్ గారు చిన్న ఇదంతా కూర్చొని మీరు మాట్లాడాలి కాబట్టి ఒకసారి మాట్లాడి. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గుడ్ ఫ్రైడే పర్వదినాన్ని క్రిస్టియన్ సోదరులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. పట్టణ పరిధిలోని పలు చర్చిలు మరియు ప్రార్థనా మందిరాల్లో గుడ్ ఫ్రైడే సందర్భంగా ఫాదర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్రిస్టియన్లు చర్చిలు మరియు ప్రార్థనా మందిరాల్లో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ లోపల ఈ మూర్తికి హోమాన్ని భోజనానికి ఈ హోమాన్ని ఎప్పుడు వేస్తారు
ఈ హామాను ఎవరికైతే ఉరికో చేసి పెట్టుకుంటాడు వాళ్ళని గతంతో మీకు తెలుసు. ఉరికోయి పరదేశంలో ఈ మాటను ఎం మాధురి రవికుమార్ గారు మనతో పంచుకుంటారు. ఇది మనందరికీ ఇంత రహస్యం కానే కాదు. దేవుడు ఆ శిలువ మీద నీకోసం నా కోసం చనిపోయి ఒక గొప్ప సత్యాన్ని మనకి ఆల్రెడీ చేశారు. రాబోతున్న పరదేశికి మనకు ఆల్రెడీ మనకి అష్యూరెన్స్ ఇచ్చుకున్నారు. కాబట్టి ద క్రాస్ ఆఫ్ క్యాలరీ ఫర్ యూ అండ్ మీ ఒక దేవుని గొప్ప ప్రణాళిక. ఇట్ ఇస్ ద పర్ఫెక్ట్ ప్లాన్ ఆఫ్ గాడ్ విచ్ వాస్ ఎగ్జిక్యూటెడ్ ఆన్ ద క్రాస్ ఫర్ యూ అండ్ మీ. అయితే ఈ క్రూసిఫిక్షన్ గురించి మనము మాట్లాడుతున్నాము. దేశద్రోహులకు ఈ సిలువ వేసేవారు, కానీ క్రీస్తుని ఎందుకు సిలువ వేశారో ఎవరికి తెలియదు. ఈగోని సాటిస్ఫై చేసుకునే దానికోసమే యూదులు ఈ పని చేశారు. క్రీస్తు యూదుడు తమవారే తనని సిలువ ఎక్కించారు. అండ్ రోమన్స్ టుక్ ఫుల్ ఆపర్చునిటీ ఆఫ్ ఇట్. దేర్ వాస్ a serial order. If you go to the chronicles of the Roman crucifixion, ఒక pattern ఉంది. కానీ గూడూరు బార్ అసోసియేషన్లోని న్యాయవాదులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని గూడూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పసుపులేటి భాస్కర్ రావు అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని కోర్టు భవన సముదాయం ప్రాంగణంలో బార్ అసోసియేషన్ కార్యాలయంలో గూడూరు బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నికలు జరిగాయి. రాష్ట్ర బార్ కౌన్సిల్ ఆదేశాల మేరకు గూడూరు పట్టణంలోని కోర్టు భవనాల సముదాయంలో గూడూరు బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికలు జరిగాయి. ఇవి ఎన్నికల్లో భారీ అసోసియేషన్ అధ్యక్షుడిగా భాస్కర్ రావు అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. ప్రధాన కార్యదర్శిగా కొత్తపల్లి వసంత్ కుమార్, ట్రెజరర్ గా వహీదా, లైబ్రరీయన్ గా వెంకట కృష్ణయ్యలు విజయం సాధించారు. ఈ సందర్భంగా న్యాయవాదులు నూతన బార్ అసోసియేషన్ కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు మరియు న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. నన్ను మంచి మెజారిటీతో గెలిపించి నన్ను ఈ సందర్భంగా మా న్యాయవాద సోదరులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ విధంగా మీ అందరికీ ప్రమాణం చేయడంలో మీకు ఏ సహకారాలు కావాలన్నా నేను అందరికీ సహకరించి నా పీరియడ్లో ప్రతి ఒక్కరికి నాకు చేత నేను సాయం చేయగలనని మీ అందరికీ ఈ విధంగా హామీ ఇస్తున్నాను. మీ ప్రెసిడెంట్గా గెలిపించుకున్నందుకు, మీ సహకారం అందించినందుకు అందరికి కూడా కృతజ్ఞతలు. ఓకే సార్. ఊహించని రీతిలో నా సోదర
బాగా పరిచయం మంచి ముందు చేసినందుకు అందరికీ థ్యాంక్స్. 1 and all, whoever may be, in my favor or against, that's a different issue. Once I was elected, I'm the president of all association members. Thankful to 1 and all. రాష్ట్ర బార్ కౌన్సిల్ ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్రం అంతా జరిగినటువంటి ఎన్నికల్లో గాను ఈరోజు మా గూడూరు బార్ అసోసియేషన్ తరఫున ఈరోజు మేము ఎన్నికలు జరుపుకున్నాం. దానికి గాను ఈరోజు ఎన్నికల్లో పోటీ చేయగా ప్రెసిడెంట్గా నావూరు భాస్కరరావు గారు, అదేవిధంగా వస్తున్నటి భాస్కరరావు గారు, అదేవిధంగా ఉపాధ్యక్షుడిగా ఎన్ మస్తానయ్య, జనరల్ సెక్రటరీగా కె వసంత కుమార్, అలాగే ట్రెజరర్గా వహీదా, అలాగే లైబ్రరీ సెక్రటరీగా పి ప్రతాప్ కుమార్, అలాగే వెంకటకృష్ణయ్య, ఆ తర్వాత ఎస్కే నాగు జాయింట్ సెక్రటరీగా ఎన్నికైనట్లు ఈరోజు డిక్లేర్ అయింది. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ అళగనాథ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు చివరి రోజు శుక్రవారం ఉదయం దేవస్థానంలో సామూహిక లక్ష తులసి పూజా కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి సామూహిక లక్ష తులసి పూజా కార్యక్రమం వేద పండితుల ఆధ్వర్యంలో సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఈ ప్రత్యేక పూజలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని అన్న ప్రసాదాలు స్వీకరించారు. శివాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. ఓం స్థానవే నమః.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల పక్షపాతిగా రాష్ట్రంలోని ప్రజల హృదయాల్లో నిలిచిపోయారని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి మేరిగ మురళీధర్ తనయుడు రేవంత్ చక్రవర్తి పేర్కొన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని వార్డులో వైసీపీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని వార్డులో అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి మేరిగ మురళీధర్ తనయుడు రేవంత్ చక్రవర్తి ఇంటింటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మురళీధర్ తనయుడు రేవంత్ చక్రవర్తి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో ప్రతి కుటుంబానికి మేలు చేకూర్చిందని ప్రజల స్పందన ద్వారా తెలుస్తోందని తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల అభ్యున్నతిని ఆకాంక్షించి పాటుపడుతున్న మహానాయకుడని ఆయన సారథ్యంలో రాబోయే ఎన్నికల్లో విజయం సాధించి తిరిగి వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయటం ఖాయమని పేర్కొన్నారు. తనతో పాటు ఈ ప్రచారంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని, పట్టణ ప్రజలు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తన తండ్రి గారైన మురళీధర్ని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. పేద ప్రజల పక్షపాతి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ప్రతి ఇంట్లో కనిపిస్తున్నారు. నాకు ప్రతి ఒక్క అవ్వ చిరునవ్వులో, ప్రతి ఒక్క ఇంట్లో చిన్న పాప చిరునవ్వులో నాకు జగన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తున్నారు. ఆయన ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి. అధికార దాహం కోసమో, సీటు కోసమో, సీఎం పదవి కోసమో జెండాల్ని కలుపుకుంటూ వెళ్ళే వ్యక్తి కాదు. నేను మీకున్నాను, మీరు నన్ను నమ్మండి, మీకు నేను నచ్చితే నాకు ఓటేయండి అనుకునే వ్యక్తి. అలాగే ఆయన రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి సహాయం అందించాలనుకునే వ్యక్తి. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు సస్యశ్యామలంగా ఉండాలి, సంతోషంగా ఉండాలనుకునే వ్యక్తి. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తూర్పు వీధిలో వెలసి ఉన్న చోళరాజుల కాలం నాటి స్వయంభూ శ్రీహరిద్ర గణపతి దేవస్థానం నందు సంకష్టహర చతుర్థి సందర్భంగా స్వామివారికి పంచామృతాభిషేకం మరియు విశేష పూజలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. దేవుడు కనిపించాలి. తీసుకో
సంచి ఎక్కపోయిన పెట్టేసినాము సంచి అంటే వాళ్ళకి నన్ను ఫోటో ఇవ్వదు ఫోటో ఈ వీడియో చేస్తున్నా ఈ వీడియో పెడతా ప్రసాదం అంటారు పెట్టుకుని అప్పుడు డబ్బా సంచి కాలిపోతుంది చేయి కూడా పట్టుకోలేదు అదే పెట్టి చేయి కాలిపోతుంది సంచితో వీటన్నిటి నీళ్ళు చదివితే సరే ఓకే నేనుండేది నీకోసం నేను ముందు పెట్టు అక్క పురుషాన్ని కొంచెం ముందుగా పెట్టాక ఫోటో సరే సరే పూలా అయిపోయినాయా అది అంతే కదా తీసుకో ప్రసాదం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గూడూరు పట్టణంలోని శ్రీ అళగనాథ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. గూడూరులోని శ్రీ అళగనాథ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి ధ్వజస్తంభంపై ఎగురవేసిన గరుడ చిత్రపటాన్ని దించి ధ్వజారోహణ కార్యక్రమాన్ని అర్చకులు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అనంతరం కలశోద్వాసన అభిషేకం జరిగాయి. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
అనవసర విషయానికి ఆవేశపడి ఒక విద్యార్థి అశోక్ అనే యువకుడిపై కత్తితో దాడి చేసిన సంఘటన గూడూరు మండల పరిధిలోని చెన్నూరు గ్రామంలో చోటు చేసుకుంది. గూడూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గూడూరు రూరల్ పోలీసుల సమాచారం మేరకు సైదాపురం మండలం లింగసముద్రం గ్రామానికి చెందిన ప్రేమ్ కుమార్ అనే విద్యార్థి చెన్నూరు రెసిడెన్షియల్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. గురువారం పాఠశాల యాన్యువల్ డే సందర్భంగా ప్రేమ్ కుమార్ అతని అన్న అయినటువంటి అశోక్ తో కలిసి పాఠశాలకు చేరారు. మోటార్ సైకిల్ పార్కింగ్ విషయంలో చెన్నూరు గ్రామానికి చెందిన విష్ణు అనే ఆ పాఠశాలలో చదువుతున్న విద్యార్థితో అశోక్ గొడవ ఏర్పడింది. ఈ క్రమంలో విష్ణు అశోక్ పై కత్తితో దాడి చేయగా అశోక్ గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. యాన్యువల్ డే పోతే మా తమ్ముడు యాన్యువల్ డే పోతే మేము స్కూల్లో పోతే ఆడ తినేసి ఇంటికి పోవాలి బయటకు వస్తే స్కూటీ వేసుకొని వస్తా ఉంటే అబ్బాయి ఏరా బైస్ అబ్బాయి అడ్డం వచ్చాడు స్కూటీకి. అబ్బాయి అడ్డం వచ్చేటికి చూశాడు. అబ్బాయి చూసేటికి ఎందుకు చూస్తున్నాడు సాయం అని చెప్పి వచ్చి గుండె మీద తట్టాడు. ఏమన్నా ఎన్ని తట్టారు అని చెప్పి అడిగితే నీకు అవసరం లేదు గొడవలో అని చెప్పి పక్క బాగున్నాడు. అప్పుడు అసలు ఎందుకు తట్టావురా వాడు ఏమన్నా అన్నాడా అని అడిగా. ఏమన్నాడు నీకు అవసరం లేదని చెప్పి అంతే అబ్బాయి నన్ను అనుకుని నెట్టాడు. నేను కూడా అంతే అంతే నన్ను నెట్టేశాడు. అంతే నేను మనకి అవసరం లేదని చెప్పి గొడవలు స్టార్ట్ చేసి పూజ చేసి మొత్తం ఏమో అబ్బాయి కాగా పెట్టుకోవాలి. అబ్బాయికి పెట్టుకునే లోపల ఎందుకు పెట్టుకోవాలి ఎవరు అబ్బాయి తెలియదు నాకు ఎవరు. తాగు పెట్టుకున్నాడు. తాగు ఎందుకు పెట్టుకోండి మేము పెట్టుకున్నాం తాగు చేసుకున్నాడు అంతే. దాంతో బట్టలు జాకెట్ చూపించాడు. ఇందాక మా తమ్ముడు చూపించాడు. బట్టలు జాకెట్ బొడ్లో తీసాడు. బొడ్లో తీసాడు అన్నాడు అంతే. చొక్కా మీద అనేసాడు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ హైపర్ న్యూస్.